కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ప్రజా పంపిణీ వ్యవస్థకి చెందిన రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా బియ్యాన్ని పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి శివారులో ఉన్న వీరాంజనేయ రైస్ మిల్లుపై నిఘా ఉంచారు. 2 ఆటోలలో పీడీఎస్ బియ్యం తరలిస్తున్న సమయంలో అధికారులు వాటిని పట్టుకున్నారు. ఒక్కొక్క ఆటోలో 3 క్వింటాళ్ల చొప్పున మొత్తం 6 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రైస్ మిల్లులో నిర్వహించిన తనిఖీల్లో 320 క్వింటాళ్ల పీడీఎస్ లూస్ రైస్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని హుజురాబాద్లోని రేషన్ స్టాక్ పాయింటుకు తరలించారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్సు ఎస్ఓ ప్రభాకర్ మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి రూ.12 చొప్పున ఈ బియ్యాన్ని కొనుగోలు చేసి ఎడ్ల రమేష్ అనే దళారికి విక్రయిస్తున్నారని తెలిపారు. ఎడ్ల రమేష్ ఈ రైస్ మిల్లుకు గత కొద్ది రోజులుగా పీడీఎస్ బియ్యాన్ని తీసుకొస్తున్నట్లు ఆటో యజమానులు తెలిపారు. ఈ ఘటనపై సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించామని, రైస్ మిల్లు యజమానిపై దళారులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయిస్తామని ఎస్ఓ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు లక్ష్మారెడ్డి, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి వీరాంజనేయ ట్రేడర్స్ రైస్ మిల్లు, గతంలో ఇది సిఎంఆర్ రైస్ మిల్లు ఉండేది. ఇప్పుడు దీనికి ప్యాడీ అలాట్ చేయట్లేదు. అయితే ఈ మిల్లులో ఈ పీడిఎస్ ధాన్యం తీసుకుంటున్నారు, బయట నుంచి వచ్చే వాళ్ళకి కొంటున్నారు అన్నటువంటి ఒక సమాచారం మేరకు రాత్రి ఇక్కడ మేము నిఘా పెట్టడం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల టైంలో 2 ఆటోలలో ఈ పీడిఎస్ రైస్, ఒక ఆటోలో 3 క్వింటాలు, ఇంకో ఆటోలో 3 క్వింటాలు 6 బస్తాలు వేసుకొని దీంట్లోకి ఇద్దరు ప్రవేశించడం జరిగింది ఆటోలని. వాళ్ళని ఇమ్మీడియట్లీ మేము పట్టుకొని విచారణ చేస్తే ఇక్కడ చిగురుమామిడి విలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. గంట మల్లేష్ అని ఒకతను, బత్తుల కుమార్ అని ఇంకో అతను, ఇద్దరు ఆటో డ్రైవర్లు. గతంలో కూడా వాళ్ళు ఇది 3వసారి రావటం సార్ అని చెప్పారు. ఇంతకుముందు 2 సార్లు కూడా వేశారు. వీళ్ళు ఎక్కడ కలెక్ట్ చేస్తారంటే ఆ చిగురుమామిడి విలేజ్ అక్కడ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఇంటింటికి తిరిగి మేము కలెక్ట్ చేసుకుంటాము. కిలో 12 రూపాయలు చొప్పున రేషన్ కార్డు హోల్డర్స్ దగ్గర నుంచి కొంటున్నాము. ఇక్కడ ఎవరికి అమ్ముతారంటే ఇక్కడ ఎడ్ల రమేష్ అనే ఒక వ్యక్తి, అతను ఇతరు వీళ్ళకు పరిచయంతో ఇక్కడికి బియ్యం తీసుకొచ్చేయమని చెప్తాడు. తర్వాత అతను వీళ్ళు వేసిన తర్వాత అతను డబ్బులు ఇస్తుంటాడు. అది కిలోకి 16 రూపాయలు చొప్పున వాళ్ళకి పే చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి 2 ఆటోలను స్వాధీనం తీసుకున్న, ఇద్దరి ఓనర్స్ కమ్ డ్రైవర్స్ వాళ్ళని స్వాధీనం తీసుకున్నాము. ఇక్కడ ఈ మిల్లులో పరిశీలిస్తే ఆ వాటితో పాటుగా బియ్యం, సన్న బియ్యము, ఎఫ్ఆర్కే ఉన్నటువంటి బియ్యము డంపు మొత్తం లూజ్గా డంపు పేషెంట్ ఇమ్మీడియట్లీ కన్సర్న్డ్ డిఎం గారికి చెప్పడం జరిగింది. వెహికల్స్ని అమ్మాల్సి పంపించారు. డిఎస్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇక్కడ డీటీ తర్వాత సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్ లోకల్ వాళ్ళు వచ్చారు. ఇక్కడ పంచనామా చేయటం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్న రైస్ మొత్తము ఈ ఎంఎల్ఎస్ పాయింట్ హుజురాబాద్కు షిఫ్ట్ చేస్తున్నాము. దీంట్లో ఉన్నటువంటి ఇద్దరు డ్రైవర్లు ఎడ్ల రమేష్, తర్వాత ఈ మిల్లు ఓనర్, ఆ తర్వాత ఇంకెవరెవరు అనేది వస్తుందో అందరి మీద ఈ హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. 320 క్వింటాల వరకు ఉంటుందని 320 క్వింటాల వరకు బియ్యం దొరికాయి.